అండి అందరికి. ఈరోజు నేను దోసకాయ కూర చేయబోతున్నాను. చూసేద్దామా? సరే, ఆయిల్ కాగిపోయింది. ఇదిగో తాలింపు గింజలు. చూడండి, తాలింపు గింజలు వేగిపోయాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. అండి వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తరువాత పసుపు, తరువాత కల్లుప్పు. చక్కగా కరిగిపోయిందిలేండి, సాల్ట్ ఎందుకులేని వేగిపోయింది. తర్వాత దోసకాయ ముక్కలు, అంటే నేను ఒక చేత్తో తీయటం కదా, అందుకు అన్నీ వేసేసాను. కొంచెం మగ్గిపోవటమే. ఓకేనా? చూడండి, చక్కగా ఇదిగో మగ్గిపోయింది. తరువాత ఇదిగోండి ధనియాలు, జీలకర్ర పొడి. తర్వాత సౌండ్ కారపొడి. ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాను కదండి, తర్వాత అయినా చూసుకోవచ్చు. అయిపోయింది. తర్వాత 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి. అంతే. కొంచెం మగ్గాక చూపిస్తా. చూసారా ఎలాగ ఆయిల్ తేలిందో? మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు అంటే వాటర్ పోస్తే ముక్క ఉడకదండి, అందుకని ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా. నాకు కొంచెం పులుసుగా కావాలి, అందుకని. ఇప్పుడు ఇది ఉడికిపోయాక అయిపోయినట్టే. ముక్క ఉడికిపోయిందిగా, అదే వాటర్ పోస్తే ముక్క ఉడకదు, అందుకు. ఓకే, చూడండి ఉడికిపోయింది కదా. ఇదిగో ఆయిల్ బయటకు వెళ్ళింది. ఇదిగో ఇలా ఉండాలన్నమాట నాకు. కొంచెం ఇక ఉప్పు వేసింది, ఇంకొంచెం వేసుకుంటే కొంచెం సరిపోయింది. నేను ఉప్పు చూడండి ఉజ్జాయింపుగా వేసేస్తా. కొత్తిమీర అయిపోయింది కదా. అంతే. హాయ్ అండి అందరికీ. సూపర్గా ఉందండి దోసకాయ టమాటా కూర. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. తింటున్నాను, గుర్తుకొచ్చి ఇది కూడా చేద్దామని చెప్పి చేస్తున్నా. ఓకేనా? బాయ్.